శ్రీరాముడు వేరు, భారతదేశం వేరు, సంబంధమే లేదు. దేశం అంటే అది అది కంట్రీ, దేశం అంటే కంట్రీ, మతం అంటే అది రిలీజన్. రెండింటికి అసలు ఎలా ముడి పెడతారు మీరు? నేను జై శ్రీరామ్ చెప్పకపోతే దేశద్రోహిని ఎలాగవుతాను? అంటే ఇట్లా చెప్పడానికి కాన్సెప్ట్ ఏంటంటే, భారతదేశంలో దాదాపు 80% పైగా హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మతాల్ని మనం గౌరవించే బాధ్యత మనలాంటి వాళ్ళ మీద కూడా ఉంటుంది కాబట్టి అని చెప్తున్నాం. అంతే తప్ప మీరు ఇక్కడ ఉండాలంటే జై శ్రీరామ్ తప్పకుండా అనాల్సిందే అనే కాన్సెప్ట్ ఇక్కడ కాదు. మీరు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే కనుక బ్రదర్, మీ వాళ్ళు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే, దేశంలో 80% హిందువులు ఉన్నారా? మీరు ఏమన్నా సెన్సెక్స్ ఏమన్నా చూసారా? ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నారా మీరు? దేశంలో 80% హిందువులు ఉన్నారా? కుంభమేళాకి ఇన్ని కోట్ల మంది వచ్చేసారు, దేశంలో 80% హిందువులే ఉన్నారు. తర్వాత ఏమో మా యొక్క మహాభారతంలో ఆటం బాంబులు ఉన్నాయి, ఎవడో ఎక్కడో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మా శివుడు ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేసేసాడు, మహాభారతంలో గొప్ప గొప్ప ఆటం బాంబులు గన్లలో ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం? ఉన్నో మాట్లాడుకుందాం. ఇందాక మీరు అన్ని చెప్పిన అన్ని బాగున్నాయి, డబ్బా మాటలు అని అన్నారు కదా. ఆ డబ్బా మాటలు అసలైన ఉదాహరణ ఏందో నేను మీకు ఇప్పుడే వినిపిస్తా. ఒక్క నిమిషం అట్లా మీరు మాట్లాడొద్దు, ఒక్క నిమిషం. ఈయన ఏమంటాడు అంటే, నాకు లక్షలు వచ్చాను కాక దేవుడు ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షల దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. ఇది డబ్బా అంటారు, నేను దీన్ని డబ్బా అంట. నేను అంటే యేసు పైసలు కావాలంటే ఏటీఎంలో పోయి డబ్బులు ఇస్తాడు, వైఫై కావాలంటే పోయి వైఫై మొత్తం అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసేస్తాడు. ఇదా డబ్బా? ఇది బహుశా ఆమె పూర్తి వీడియో మీరు చూడలేదేమో. ఆమె పూర్తి వీడియో లేస్తే యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బా కొట్టేది పాస్టర్ల ముసుగులు ఉన్న కొంతమంది వ్యక్తులు కాదంటారా? ఇప్పుడు సరే మీ నోటనే నేను నిజం చెప్పిస్తా, మీరు కూడా ఒక పాస్టర్ కాబట్టి. సరే, పాస్టర్ల డబ్బా కొట్టి ఒకే ఒక్క నిమిషం టైం ఇస్తారా? రైట్. ఇప్పుడు మీరు ఆమె పూర్తి వీడియో చూడలేదేమో. ఆమె ఏటీఎంలో కార్డు పెడితే ఆమెకి డబ్బులు ఇచ్చింది యేసుక్రీస్తే అని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఒక్క నిమిషం, ఇది మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి, ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిన 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. ఏమనాలి చెప్పండి. ఇప్పుడు నెట్ అయిపోతే కూడా యేసు ప్రభు వచ్చి అన్లిమిటెడ్ నెట్ ఇస్తున్నాడు. ఎవరు డబ్బా కొట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి లేస్తే చర్చిల పేరు మీద, లేదంటే ప్రార్థనల పేరు మీద, బాప్తిజం పేరు మీద డబ్బాలు కొట్టుకునేది పాస్టర్లు, క్రైస్తవ సమాజం. మళ్ళీ హిందువులని మేము చెట్లలో దేవుణ్ణి చూస్తాం, పుట్లలో దేవుడు, అలాంటిది మమ్మల్ని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అని అంటే ఇది మీ విజ్ఞతగా వదిలేసి మీరు డిస్టర్బ్ చేయకుండా టైం ఇస్తానంటే నేను చెప్తాను. బరాబర్, మీరు 10 నిమిషాలు మాట్లాడండి. ఛానల్ మీది ఏమున్నది? ఆమెను వీడియో చూపించారు కదా ఆ పాస్టర్ గారు, కేవలం ఏటీఎంలో పెడితే డబ్బులు వచ్చినాయి అని చెప్పింది కదా, అది ఒకటే చూసారేమో మీరు. ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఆమె ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు కూడా లేచిపోయాడట. ఇలాంటి డబ్బా మాటలు చెప్పేవాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉన్నారు అని అంటే నేను అంగీకరించను. హిందూయిజంలో కూడా అమ్మకి కొబ్బరికాయ కొడితే, అమ్మకి నేను కానుకేస్తే ఈమెవరు అంటున్నా, ఆమె పాస్టర్ అమ్మా, అంటే క్రైస్తవ్యంలో ఉంది కదా, రైట్? మరి లేరంటారు. లేరని నేను చెప్పట్లేదు కదా, క్రైస్తవ్యంలో ఉన్నారు అంటున్నాను. క్రైస్తవ్యంలో ఉన్నారు కాదు, అసలు క్రైస్తవ్యంలోనే ఉంటారు ఇట్లాంటి. నేను అందుకే అడిగాను, నన్ను డిస్టర్బ్ చేయకండి బ్రదర్ అని. నేను అమ్మని కొబ్బరికాయలు కొడితే, లేదంటే పినతల్లికి అరటి పండ్లు ఇస్తే ఇట్లా కాదండి. నేనేమంటున్నా, మీరు ఇతర మతాలని కోట్ చేయడం మానేసి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఇండికేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీలాంటి ఒక ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు సమాజానికి ఏదైనా 4 మెసేజ్లు చెప్తే బాగుంటుంది తప్ప, ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తున్నాం ఏంటండి, ఇదేం పద్ధతి చెప్పండి? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఇంటలెక్చువల్ అన్నారు కదా, నేను అసలు ఇంటలెక్చువల్లే కాదు, నేను ఒక అజ్ఞాన్ని అనుకుంటాను నేను. బట్ వాట్ ఎవర్, ఏదేమైనా నిజాన్ని ఒప్పుకున్నారు, సరే వాట్ ఎవర్. మీరు ఒక అద్భుతమైన పాయింట్ మీరు రైజ్ చేశారు కనుక నేను దీని కొరకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎవరినైతే ఆమెను చూపించారో ఆమె క్రైస్తవ్యాన్ని మోసం చేస్తుందని మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అక్కడ ఉన్న వారికి అర్థం కాకపోయినా చాలా మందికి సోషల్ మీడియాలో ఈ విషయం అర్థమైంది. అందుకే అందరూ వాళ్ళకి అర్థం కాకుండానే నిజంగా మీరు గొర్రెలరా బాబు, వాళ్ళు అంత క్లియర్గా మోసం చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్తారు కొంతమంది వ్యక్తులు. మేము గొర్రెలమైతే మీరు బత్తాయిలా
మీరు బత్తాయిలే కదా మరి అప్పుడు ఇదే మీరు ఖచ్చితంగా మాట్లాడాలంటే మరి మేము గొర్రెలు గొర్రెలు అయితే మీరు బర్రెలే కదా. ఎందుకంటే మేము ఎట్లా బత్తాయిలం అయితే మీరు చెప్పండి, మీరు ఎట్లా గొర్రెలో నేను చెప్తా. మీ బైబిల్లోనే ఉంది కదా. ఓకే, అమ్మకి కొబ్బరికాయ కొట్టాను. ఏ అమ్మో చెప్పండి, బాగోదు. ఒక అమ్మకి కొబ్బరికాయ కొట్టాను. ఆ అమ్మకి కొబ్బరికాయ కొట్టగానే నాకు గర్భం వచ్చింది అంటుంది ఒక ఆమె. ఫన్నీగా అనిపించట్లేదే? కొబ్బరికాయ కొడితే గర్భం వస్తే ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు కదా. ఈ పెళ్లి ఎందుకు, సంసారం ఎందుకు, బాధ్యతలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇంకా అమ్మ కొబ్బరికాయ కొడితే గర్భం వచ్చేస్తుంది కదా. ఇంకో చోట ఒక్క నిమిషం, అమ్మ అన్నారు కాబట్టి అంటే మంచి పేరు గుర్తు చేసింది నాకు. ఇదే మీ పాస్టర్ అని చెప్పుకునే ఈ అమ్మతేజ అనే వ్యక్తి అట్టి పండ్లు ఇస్తే గర్భం వస్తుంది అన్నారు. మరి చెప్పండి, అట్లా వస్తుందా? 10 ఏళ్ళు అయింది, నాకు కాలు చేతులు పనిచేస్తలేవు, చెవులు పనిచేస్తలేవు అంటే దగ్గరికి పిలిపించాడు. ఆమె అంటాడు టచ్ అంటాడు, ఏమో లేచి 100 మీటర్ స్ప్రింట్ కొడుతుంది ఆమె. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? అమ్మతేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తెలుసా, అతనికి క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదంటాను నేను. ఎందుకంటే అతను ఒక బాబా, అతను ఒక క్రైస్తవ బాబా. హిందూయిజంలో బాబాలు ఉన్నారు, సంబంధం లేదు అతనికి మాకు. అమ్మతేజకి ఎటువంటి సంబంధము లేదు. పూర్తి స్వేచ్ఛవాయువులతో ఉన్నారా మీరు? ఫుల్ కాన్షియస్ తో ఒక్కసారి మిమ్మల్ని మీరు గిచ్చుకోండి. నేనేమి డ్రగ్స్ తీసుకుని రాలేదు, కల్లో ఉన్నట్టు ఫుల్లీ కాన్షియస్ గా. క్రైస్తవ్యం అంటేనే అమ్మతేజ లేకపోతే క్రైస్తవ్యం లేదని ఆ పొద్దున్న లేతే ఆ మనిషి ఆ రకంగా పోర్ట్రేట్ చేసుకుంటే మీరేమో ఆయనకు క్రైస్తవానికి సంబంధం లేదంటారు. లేదు. ఎందుకు అని అంటే కనుక వినండి బ్రదర్, మీడియాలో ఒకసారి ముంబైలో ఒక ఆయన మీడియా స్కామ్ లో దొరికిపోయాడు. ఒక ఆయన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు అందరూ కూడా దొంగలే అని నేనంటే అంగీకరిస్తారా మీరు? లేదు. అమ్మతేజ అనే వ్యక్తికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. చూడండి, హిందూయిజంలో బాబాలు ఎలా ఉంటారో క్రైస్తవ్యంలో కూడా కొంతమంది బాబాలు ఉన్నారు. ఆ బాబాల్లో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నది ఎవరు అని అంటే కనుక అమ్మతేజ గురించి నేను పదే ఒకటే మాట చెప్తున్నాను. రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్. మీరు తీసుకొచ్చి కూర్చోబెడితే అమ్మతేజకి బైబిల్ తెలియదని నేను కొద్ది నిమిషాల్లోనే ప్రూవ్ చేసి మీ ముందు పెడతాను. అమ్మతేజకి బైబిల్ తెలియదు. అతనికి తెలిసిందల్లా ఏంటి అని అంటే కనుక ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుని టచ్ అనే ఒక మాట నేర్చుకున్నాడు. టచ్ అంటే ముట్టు, టచ్ అంటే తాకు అంటే స్వస్థత అయిపోతే ఏంటి దానికి ఇంకా హాస్పిటల్స్ ఎందుకు, ఇంకా వైద్యులు ఎందుకు? ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు స్వస్థపరుస్తాడా? ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. తన వాక్యం ద్వారా స్వస్థపరుస్తాడు. దేవుడు తన సేవకుల ద్వారా కూడా స్వస్థపరుస్తాడు. కానీ ఖచ్చితంగా ఈ అమ్మతేజ గురించి మనం మాట్లాడితే ఇతను ఒక దొంగ, ఇతనికి వాక్యం తెలియదు, పేరు పెట్టి పిలుస్తానంటాడు. పేరు పెట్టి పిలిచేది కూడా అదొక పెద్ద స్కామ్. అది అక్కడెక్కడో ఒక వ్యక్తి కూర్చుంటారు, సౌమ్య నీకు దేవుడు యేసు ప్రభు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు అంటే ఆమె లబోదిబో అని మొత్తుకుంటుంది. ఆమె బహుశా అమ్మతేజ ఆ అమ్మాయికి ఫేస్బుక్ ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. ఆ ముఖం చూడగానే ఆమెను పిలుస్తాడేమో. ఇలాంటి చాలా జిమ్మిక్కులు ఉంటాయి. ఒక ఆయన లెటర్స్ రాసేవారట. ఏమనంటే, పాస్టర్ గారు నేను పలానా గ్రామం నుంచి లెటర్ రాస్తున్నాను, నా గురించి నా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి అంటే ఆ లెటర్ ఎక్కడ చదివేవాడు తెలుసా? ఆ గ్రామం వచ్చినప్పుడు, ఆ పట్టణం వచ్చినప్పుడు అక్కడ లెటర్ చదవగానే ఆల్రెడీ ఈ సమస్యలో ఉన్నానని నువ్వే చెప్పేసుకున్నావు కదా. సో వెంటనే ఆ లెటర్ చదవగానే నిజంగా నన్నే పిలిచాడేమో అని ఫీల్ అయ్యేవారు. అంటే మీరు అమ్మతేజ దొంగ అని మీరు అంటున్నారు. కానీ పొద్దున్న లేస్తే మంచి లగ్జరియస్ లైఫ్, పెద్ద కార్లలో, లేదంటే చర్చిల పేరు మీద దాదాపు 1000 ఎకరాలు 100 ఎకరాలు కొల్లగొట్టుకొని మంచి లగ్జరియస్ గా ఉన్నాడు ఆయన. దొంగ అయితే నిజంగా ఆ రకంగా ఎందుకుంటాడు? ఒక మాటలో చెప్పాలంటే కనుక అమ్మతేజ గురించి నేను ఇదివరకు ఒక వీడియో రిలీజ్ చేశాను. అందులో నేను వేసిన క్వశ్చన్ కూడా ఇదే. అమ్మతేజకి తల్లిదండ్రులు లేరు, ఇది నేను చెప్పిన మాట కదా, అతనే చెప్పుకున్నాడు. వాళ్ళ భార్యకి కూడా లేదు. వాళ్ళ భార్యకి కూడా ఏదో సమ్ ఆర్ఫన్స్ అని చెప్పుకుంటారు వారు. నెంబర్ 1, నన్ను ఏ బంధువులు చూడలేదని చెప్తాడు. పాయింట్ నెంబర్ 2. నెంబర్ 3, నేను అనాథను అన్నప్పుడు అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని కూడా చెప్పాడు. అతను రోడ్డు మీద తిరిగేవాడు. ఇప్పుడు అతను 7 సీటర్ కార్స్లో తిరుగుతాడు. ఇప్పుడు అతను లగ్జరియస్ లైఫ్, అతనికి పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, మందిర నిర్మాణం జరిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ అంటే కనుక దొంగ బాబాలకు ఉన్నంత డిమాండ్ నిజమైన పూజారులకి అర్చకులకి ఉండదు. నిజమైన అర్చకుడు ఎలా తిరుగుతాడు? సైకిల్ మీద తిరుగుతాడు. నిజమైన సేవకుడు ఎలా తిరుగుతాడు? పైకి ఇలా కోటేసుకున్న లోపల చిరిగిపోయిన బనీని ఉంటుంది. కానీ అమ్మతేజ ఎటువంటి వాడంటే పైకి తెల్లటి వస్త్రాలే కానీ అతడి హృదయం అంతా కూడా నలిపే. అందుకే అంటాడు కదా ప్రభువైన యేసుక్రీస్తు, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు. ఓ ఈ హిపోక్రైట్స్ అంటాడు. ఇతను ఒక వేషధారి. ఇతను పైకి తెల్లటి వస్త్రాలే కానీ పచ్చి దొంగ ఎవరంటే అమ్మతేజ. ప్రస్తుతం ట్రెండింగ్ లో ప్రజలను మోసం చేయడంలో వివిధ ట్రిక్స్ వెతుక్కుంటారు. వినండి, ఎందుకు బ్రదర్ మీకు ఆయనకి ఎక్కడ చేయడం అంటే ఆయన వచ్చే బిజినెస్ పార్ట్నర్షిప్ లో మీకు ఏమైనా ఇవ్వలేదా పర్సంటేజ్? అట్లా ఏమన్నా ఫీల్ అయ్యారా? ఇప్పటిదాకా అమ్మతేజను ఒక్కసారి కూడా కలవలే.
నాకు అనేక వీడియోస్ పంపిస్తున్నారు. నన్ను వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఏమడిగాడంటే, మేలుకొలుపుతాం అంటున్నావు కదరా, మమ్మల్ని మేలుకొలుపుతావా, మీ దాంట్లో మేలుకొల్పవా అని అడిగాడు. అప్పుడు ప్రభు నాకు ఒక ఆలోచన కల్పించారు. నిజమే, మేలుకొల్పటము బయట వారిని కాదు, మనవారిని కూడా మేలుకొల్పాలని నేను అమ్మతేజ గురించి మాట్లాడడం ప్రారంభించాను. అమ్మతేజ కంటే పైన ఉన్న తిమింగలాలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కల్వరి టెంపుల్ సతీష్ అని చెప్పుకొని, లేదంటే ఇట్లా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళని కోట్ చేయొచ్చుగా. ఒక మాట చెప్పాలి అని అంటే కనుక, ఇతన్ని టార్గెటెడ్గా మాట్లాడుతున్నాను కనుక మిగతా వారిని నేను ఏదో ప్రేమిస్తున్నానని, వారు నా ఫ్రెండ్స్ అని కానీ కాదు. మిగతా వారిని గురించి మాట్లాడే సమయం రావాలి కదా. సమయం వచ్చినప్పుడు ఫర్ షూర్ మాట్లాడతాను. ఇప్పుడు మీరు అమ్మతేజ గురించి అడిగారు, మిగతా వారి గురించి అడగలేదు కనుక వారికి మీరు ఏమన్నా ఫండింగ్ ఇచ్చారంటే లేదు కదా. కల్వరి టెంపుల్ సతీష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంది, మీ ఉద్దేశం ఏంది? ఆయన గురించి ఒక మాట చెప్పాలి అని అంటే కనుక, చాలా మంది సతీష్ కుమార్ కథలు చెప్తాడు అని అంటూ ఉంటారు కదా. ఒకప్పుడు నాకు వాక్యం అంటే ఏంటో తెలియనప్పుడు ఆ పెట్ట కథలు వినే నేను దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించాను. ఒకప్పుడు ఆయన నాకు చాలా వాక్యంలో ఆయన నన్ను నడిపించాడు. ఆయన పెట్ట కథలు చెప్తాడు అంటారు. సో ఆ పెట్ట కథల ద్వారానే నేను వచ్చాను. ఆ తర్వాత నెమ్మదిగా బైబిల్ చదివి, ఆ యొక్క హిందూ గ్రంథాలు చదివి అన్ని విషయాలు తెలుసుకున్నాను. ప్రస్తుతానికి సతీష్ కుమార్ గారు కూడా క్రిస్టియన్ మాఫియాలో ఒక పెద్ద తిమింగలం అని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయం నాకు కూడా తెలీదు. సో ఆయన రకరకాలుగా ఆయన చర్చ్ కన్స్ట్రక్షన్ స్కామ్ చేశాడని, ఆయన వ్యాపారాలు పెడుతున్నాడని, చివరికి బిర్యానీ పాయింట్ కూడా పెట్టాడని విన్నాను నేను, కల్వరి బిర్యానీ పాయింట్ అని. ఇలాంటివి ఒక సేవకుడు చేయడం అంత మంచిది కాదు. ఒకప్పుడు మంచి సేవకుడే, బహుశా ఇప్పుడు పాడైపోయి ఉండొచ్చు. అది నా వరకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయన తన యొక్క పరిచయలో పాడయ్యాడని నేను అనుకుంటున్నాను. బట్ వన్స్ అపాన్ ఏ టైం నువ్వు ఎలా రక్షింపబడ్డావు రవీంద్రనాథ్ అంటే కనుక, నేను అనేకులు వాక్యం వినేవాడిని. అందులో సతీష్ కుమార్ గారి వాక్యం తూచా తప్పకుండా ఆయన వాక్యం చూసేవాడిని నేను. అంటే ఇప్పుడు డైల్యూట్ అయిపోయినా అంతేనా? మేబీ ఇప్పుడు డైల్యూట్ అయిపోయి ఉండొచ్చు. మొదట చూడండి, కొంతమంది పోలీసు ఉద్యోగంలోకి వచ్చినప్పుడు చట్టం, న్యాయం, ధర్మం అని వస్తూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల చేత వారు చెడిపోతూ ఉంటారు. మొదట డాక్టర్గా వచ్చినప్పుడు ఫ్రీగా మాత్రమే వైద్యం చేయాలనుకుంటారు, నెమ్మదిగా పొల్యూట్ అయిపోతూ ఉంటారు. బహుశా ఆయన కూడా అలా అయిపోయాడేమో. క్రైస్తవం, నిజమైన క్రైస్తవం ఏది, ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మీరు చెప్పే వ్యక్తులు పాస్టర్ల పేరుతో వస్తున్నారు, 1000 కోట్లు కొల్లగొట్టుకుంటున్నారు, 100 కోట్లు సంపాదించుకుంటారు. ఎవరిని నమ్మాలి? మీలాంటి వాళ్ళు ఏమో బైబిల్ గురించి చెప్పేటోళ్ళు చెప్తూనే ఉన్నారు, కానీ ఒక పక్క సంపాదించుకునేటోళ్ళు సంపాదిస్తూనే ఉన్నారు, చేసే పనులు చేస్తూనే ఉన్నారు. సో ఎట్లా నిజమైన క్రైస్తవం ఏదంటే ఏం చెప్తారు? నిజమైన క్రైస్తవ్యం తెలియాలి అంటే కనుక మొట్టమొదటిగా బైబిల్ చదవడం ప్రారంభించాలి. ఒకవేళ దానిపైన ఒక విశ్వాసికి పట్టుంటే ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు చాలా స్పష్టంగా తెలిసిపోద్ది. నిజమైన క్రైస్తవుడు ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో గడిపితే దేవునితో నీకు ఎప్పుడైతే రిలేషన్ ఉందో, ఎవడు దొంగ, ఎవడు నిజమైన వాడని చాలా ఖచ్చితంగా తెలిసిపోద్ది. ప్రభువైన యేసుక్రీస్తే ఆయన చెప్పాడు. బైబిల్ వాక్యం కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంటూ ఉన్నారంటే కనుక, మీ మధ్యకి తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు వస్తారు జాగ్రత్త, గనుక వారితో మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని బైబిల్ చెప్తా ఉంది. కనుక ఎవరు దొంగలు, ఎవరు నిజమైన కాపర్లు అనేది తెలుసుకుంటే ఖచ్చితంగా క్రైస్తవ్యం చాలా చక్కగా ముందుకు కొనసాగుతుంది. దేవుని గురించి తెలవాలంటే బైబిల్ చదవాల్సిందే. ఎందుకు చదవాలంటారు? ఎక్కడో ఇజ్రాయెల్లో పుట్టిన బైబిల్, ఇజ్రాయెల్లో పుట్టిన దేవుడి గురించి భారతదేశంలో ఎందుకు చదవాలంటారు? అసలు మాకేం సంబంధం? గాడ్ ఈజ్ యూనివర్సల్. దేవుడికి పరిమితులనే ఉండవు, ఆయన సర్వవ్యాపకుడు అంటాం. అందుకే ఆయన గురించి పోతన భాగవతంలో ఒక మాట రాయబడి ఉంది, ఇందుగలండి అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతక చూసినా అందందు గలడు అంటాడు. దాన్ని సర్వాంతర్యామి అంటాం. అంటే ఎందులో చూసినా అందులో దొరుకుతాడు. కానీ క్రిస్టియానిటీ అలా అంగీకరించట్లే. దేవుడు సర్వాంతర్యామి కాదు, సర్వవ్యాపకుడు అని అంటాం. అంటే ఆయన అన్ని చోట్ల ఉంటాడు. బ్రదర్ గమనించండి, ఒక స్వామీజీ ఇలాగే ఆయన చాలా ఫన్నీగా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చాడంటే, అమెరికాలో ఉన్న దేవుడు అంటే ఇక్కడ చల్లడట, ఇక్కడ ఉన్న దేవుడు అమెరికాలో చల్లడట, ఆ నెట్వర్క్ ఇక్కడ పనిచేది, ఈ నెట్వర్క్ అక్కడ పనిచేది అంటున్నాడు. ఇది చాలా అజ్ఞానంతో మాట్లాడేటువంటి మాటలు. వినండి జాగ్రత్తగా. ఆ మాటకు వస్తే నేను కూడా మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. ఉత్తరప్రదేశ్లో పుట్టిన శ్రీరాముడికి ఆంధ్రప్రదేశ్కి సంబంధం ఏంటంటున్నారు? ఎందుకంటే ఇందాక మీరు చెప్పారు కాబట్టి గాడ్ ఈజ్ యూనివర్సల్ అన్నారు కదా, అదే ఈక్వేషన్ మాకు కూడా పనిచేస్తుంది. సో అందుకే నేను అంటున్నాను కదా, ఉత్తరప్రదేశ్లో రాముడు పుట్టాడు, ఉత్తరప్రదేశ్లో శ్రీకృష్ణుడు పుట్టాడు, మరి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు మనం ఆరాధిస్తున్నామంటే గాడ్ ఈజ్ యూనివర్సల్ అంటాం మనం కదా. మీ వరకు వస్తే యూనివర్సల్, మా వరకు వస్తే ఇజ్రాయెల్ ప్రాంతమే. అసలు దేవుడు ఎట్లా పుట్టిండో తెలియదు, ఎవరికి పుట్టిండో తెలియదు. అలాంటి వ్యక్తి దేవుడై ప్రపంచం మొత్తం వ్యాపించినప్పుడు ఉత్తరప్రదేశ్లో పుట్టిన రాముడు భారతదేశంలో ఉండడం తప్పులేదని అంటా నేను. శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడు? శ్రీకృష్ణుడు ఎలా పుట్టాడండి? ఎలా పుట్టాడు? గర్భం ద్వారా పుట్టాడా? సరే, అలా మాట్లాడుకుంటే మరి కర్ణుడు ఎలా పుట్టాడు? అలా మాట్లాడుకుంటే వ్యాధవ్యాసుడు ఎలా పుట్టాడు? ఆలోచన చేయండి ఒకసారి. అలా మాట్లాడుకుంటే మాద్రికి ఆ యొక్క ఇద్దరు బిడ్డలు ఎలా పుట్టారు? ఆలోచన చేయండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఇది పుట్టి దాదాపు 2000 పైచిలకు సంవత్సరం అయింది అంటారు కదా.
ఎట్లా పుట్టింది అని అంటే కొంతమంది ఏమంటారు హైందవ సోదరులు అంటే అన్ని సనాతన గ్రంథాల నుంచే ఇవన్నీ కూడా పుట్టుకొచ్చినాయి అని అంటారు. యాక్సెప్ట్ చేస్తారా ఆ మాట? మీరు ఎట్లా చెప్తారు? నేను ఛాలెంజింగ్గా ఒక మాట చెప్తాను. సనాతన గ్రంథమే కాపీడ్ గ్రంథం అంటాను నేను. మీరు అంగీకరిస్తారా? నేను మీకు ఇది టెలికాస్ట్ చేసే దమ్ము ఉంటే నేను వీటి గురించి మాట్లాడతాను. మీకు దమ్ముందా? మీకు దమ్ముందా? టెలికాస్ట్ చేస్తారా? మీరు తీయకుండా టెలికాస్ట్ చేస్తానంటే నేను చెప్తాను. చెప్పండి. సనాతన గ్రంథమే కాపీడ్ సోర్స్ అంటాను నేను. ఎందుకనంటే కనుక ఇక్కడ కనిపించే ప్రతి దేవుడు కూడా అత్యంత ప్రాచీనమైన నాగరికత, మెస్పటోమియా నాగరికత ఉంది కదా, అక్కడి నుంచి కాపీ చేయబడిన దేవుళ్ళే దేవతలే అంటాను నేనేమి తెలియకుండా మాట్లాడలే. మీకు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. చూడండి, ఉదయం లేవగానే మీరు సూర్య నమస్కారం చేస్తారు. ఇప్పటికీ కూడా ఆ యొక్క సూర్య నమస్కారం చేసేవారు ఇక్కడే కాదు చాలా ప్రదేశాల్లో ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి కాపీ చేయబడిందంటే కనుక ఈజిప్ట్లో రా అనే గాడ్ ఉన్నాడు. ఈ రా అనే గాడ్ ఎవరు అని అంటే కనుక ఆయన సూర్యదేవుడు. మీరు ఒకవేళ గూగుల్లో ఇమేజ్ కొడితే కనుక సూర్యదేవుడు అక్కడ ఎలా ఉంటాడో ఇక్కడ కూడా అదే రీతిగా ఉంటాడు. ఒక ఫాల్కన్ హెడ్ అంటే గద్ద తల అంటాం కదా, గద్ద తల పెట్టుకుని సూర్యుడు ఉంటాడు. ఇక్కడ కూడా అదే ఇమేజ్ ఉంటుంది. సూర్యుడిని కాపీ చేసి ఆ సూర్య నమస్కారం ఇప్పటికీ కూడా ఇక్కడ చేస్తున్నారు. ప్రాచీన కాలంలో హిస్టోరియన్స్ ఏమని రాశారు తెలుసా? ఆ ఈజిప్ట్లో చాలామంది లేవటమే వారు సూర్యునికి నమస్కారం చేసేవారు. సో సనాతన గ్రంథంలో ఉన్న సూర్యదేవుడు అక్కడి నుంచి కాపీ చేయబడ్డాడు అంటాను నేను.